హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు V59 న్యూస్. ఈరోజు కామారెడ్డి జిల్లా పిట్లం మండలం చిన్న గౌరారం తాండాలో చిన్న గౌరారం గ్రామ పంచాయతీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శంకర్ గారు నామినేషన్ వేయడం జరిగింది. సార్ చెప్పండి, ప్రచారం ఎట్లా కొనసాగుతుంది, ప్రజలు మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? సార్ ఇప్పటికైతే బాగుంది, ప్రచారం కూడా చేశాను, కొద్దిగా మంచిగానే ఉంది. రూలింగ్ గవర్నమెంట్ ఉన్నదని కొద్దిగా మనకు సహకరిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళ నుంచి ఉన్నది కాబట్టి వర్కులు చేయలేకపోయి ఇప్పుడు సర్పంచ్గా నువ్వు ఉంటే బాగుంటుందని అందరూ కోరుకుంటూ నిలబడ్డాను. ఇప్పుడు దాంట్లో పైన మా ఎమ్మెల్యే గారు ఉన్నారు, మా మంత్రులు గారు ఉన్నారు. ఈ పరిధిలో నేను మంచి పనులు చేస్తానని భారీ మెజార్టీతోటి గెలిపించాలని మా కత్తెర గుర్తుగా ఓటేసి గెలిపిస్తారని చెప్పేసి నేను బాగా ఇప్పుడు చేస్తున్నాను. ఇప్పుడు గ్రామంలో ఏ సమస్యలు ఉన్నాయి, మీరు సర్పంచ్గా గెలిచిన తర్వాత ఆ సమస్యలను ఎట్లా పరిష్కరిస్తారు? సార్ నేను గెలిచిన తర్వాత నేను మా ఎమ్మెల్యే సాబ్ నా ఊరు సమస్యలు తీసుకొని బోయవాడ మాకు వాటర్ ట్యాంక్ కావాలా, నీళ్ళు లేవు, మళ్ళీ ఇంకోటి ఏంటంటే మోర్లు లేవు సార్, మరి సీసీ రోడ్లు లేవు. కొద్దిగా నాకు నా సార్ తోటి అయ్యేంత వరకు రోడ్డు కింద సీసీ రోడ్లు ఉన్నాయి సార్. 100 ఇండ్లు కట్టుకున్నారు, ప్లాట్లు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఇచ్చింది. ఇప్పుడు ఆ ఇండ్లు కూడా ఇప్పుడు మేము అందులో ఇప్పుడు మేము ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయినా 10 ఇండ్లు స్లాబ్లు వేసాం సార్. అంటే పైన మేము కాంగ్రెస్ వచ్చిన నుంచి అంతకుముందు 10 ఏళ్ళు ఉన్న ఒక ఇల్లు రాలేదు సార్ మా దగ్గర. వచ్చినవి కూడా బిల్లు రాలేవు. ఇప్పుడు గ్రామంలో యువకులు మహిళల జనాభా కూడా ఎక్కువగా ఉంది. అయితే సర్పంచ్ అభ్యర్థిగా మీరు గెలిచిన తర్వాత యువకుల కోసం మహిళల కోసం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు? మహిళల కొరకైనా ఎప్పుడైనా వాళ్ళకు ఏదైనా అందుబాటు ఏది వచ్చినా అడిగితే ఏ రాత్రి అయినా ఏ పగలైనా అమ్మ నీ పని ఇది ఉందా, నేను చేసుకొస్తానమ్మా, ఈడ కాకుండా మా ఎమ్మెల్యే సభతో తీసుకొస్తా, మండలంలో కాకుండా మా సార్ తోటి ఎమ్మెల్యే సభతో తీసుకొస్తాను చేస్తున్నాయి. యూత్ ఎప్పుడు ఏది అడిగినా కూడా ఏదైనా ఉపాధి హామీ కానీ ఏ పనులైనా యూత్ పని లేదు అంటే ఆ పనికి అది ఏది కావాలంటే అది మా సార్ దగ్గరికి వెళ్ళి కొట్లాడి నేను చేపించడానికి అంత ఇది ఉన్నది. మా సారు ఉన్నాడని చెప్పేసి ఇప్పుడు గ్రామం అన్నాకలా కొన్ని సమస్యలు అనేది ఉంటాయన్న. ఇప్పుడు సర్పంచ్గా మీరు గెలిచిన తర్వాత జనాలు ఏదైనా సమస్యతోటి తీసుకొని వచ్చిన తర్వాత దాన్ని మీరు ఎలా పరిష్కరిస్తారు? ఈయన మా పార్టీోడు కాదు, నేను ఎందుకు ఇది చేస్తా, మా పార్టీకి నేను న్యాయం చేస్తా అన్న కోణం కూడా మీ దగ్గర ఉందా? నాకు అట్లాంటిది ఏం లేదు. మొత్తం ఇప్పుడు జనాభా ఎంత ఉన్నదో ఓళ్ళు కూడా ఆ పార్టీ ఈ పార్టీ అని ఎప్పుడు అనను. పార్టీ అంటూ గెలిచినంత నిలబడ్డంత వరకే. గెలిచినాక అందరు మనవల్లే, నా బిడ్డలు, నా కొడుకులు, నా తమ్ముళ్ళు, నా అక్కలు, నా అందరు అదే కావాలి సార్ నాకు. ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ప్రభుత్వ పథకాలు గ్రామంలో ప్రతి గడపలో తీసుకెళ్లడంలో మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? సార్ నేను తిరుగుతాను, ఏదైనా సమస్యలు ఉన్నాయి, లేడీస్కు ఏదైనా కావాల్సిన ఉన్నాయనుకో, ఇప్పుడు పింఛన్లు కానీ ఇప్పుడు కొన్ని రుణాలు కానీ సార్ ఇప్పుడు ఇచ్చారు కదా రేవంత్ రెడ్డి గారు, అటువంటివి కూడా వాళ్ళకి అందజేస్తాను. పిలిపించి గ్రామ పంచాయతీకి పిలిపించి వాళ్ళకి అందజేస్తాను. ఈ ఇంటింటికి వెళ్ళి ఏ సమస్య ఉన్నది, ఇది ఉన్నది అది ఉంది అమ్మ నేను వచ్చి చేస్తాను అని చెప్తాను. రైట్ అన్న, ఇప్పుడు గ్రామ ప్రజలకు ఓటర్లకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీరేం చెప్పాలనుకుంటున్నారు? నాకు కత్తెర గుర్తుకే ఓటేసి నా భారీ మెజార్టీతో గెలిపిస్తే మీకు ఎల్లప్పుడు నేను ఉన్న 5 ఏళ్ళల్లో మా ప్రభుత్వం ఉన్నదన్నా ఏది ఉన్నా ఎల్లప్పుడు రాత్రి కానీ పగలవాడు యాడికి రమ్మని వస్తాను. ₹1 లంచం అంటూ నాకు ఇవ్వద్దు, లంచం లేకుండా పని చేస్తానని మాటిస్తున్నట్టు నిజాయితీగా. ఇది అయితే గ్రామంలో అవినీతి లేని పాలన చేస్తా, ఏ సమస్య వచ్చినా కానీ ప్రజల కోసం ముందుండి నేను ఉంటాను. గత 10 ఏళ్లలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు, ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా రాలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు విషయంలో కావచ్చు, అనేక సీసీ రోడ్లు కావచ్చు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. అయితే ఈసారి కూడా సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిని గెలిపిస్తే గ్రామాభివృద్ధికి ఎక్కువగా అవకాశాలు ఉంటుందని శంకర్ గారి ఇంటర్వ్యూలో తెలుసుకున్నాం. కెమెరామ్యాన్ సుభాష్తో V59 న్యూస్ సైనింగ్ ఆఫ్.